నా వెనక ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని నమ్ముతున్నా. ఇలాగే ధైర్యంగా ఉండు బావా. నువ్వు ఇలానే నాకు తోడుగా ఉండుసా. మనసిచ్చిన వాణ్ణి వదులుకోను కదా బావా. ఏంటి మాట్లాడు. ఇందాక అన్నిసార్లు అడుగుతున్నా, నువ్వు మాట్లాడేవా ఏంటి? చేదు కాఫీకి అన్నీ గుర్తుంటాయి. చేదు కాఫీ, నేను చెప్పేది నిజం. నేను నిన్ను వదులుకోను. తెలుసు పీచ్ మిఠాయి. ఇంకా ఇంకా అంటే ముచ్చుమొహం అని అనలేదు. అను బావా, అను. ముచ్చుమొహం అను. అను బావా. ముచ్చుమొహం. మాడు మొహం పెట్టుకొని కాదు సార్, ముచ్చటగా నవ్వుతూ అను. ముచ్చుమొహం. ఇప్పుడు కదా బాగుంది. ఏంటి అడిగి తిట్టించుకోవడమా బాగుంది? మొగుడు చేత తిట్టించుకోవడం కదా బాగుంది. అదొక కిక్కులే. సూర్య, నానా సూర్య, రారా టిఫిన్ చేతు గాని. వచ్చేసాను. ఇక్కడున్నావా? ఉంటేనే కనపడతాను. సూర్య? సూర్యానే. రా టిఫిన్ పెడతాను. వచ్చింది నీ చేతి వంటను రుచి చూడటానికే. అదేంట్రా, నేను వండింది ఎప్పుడు తిన్నట్టుగానే మాట్లాడుతున్నావు? తిన్నట్టు నాకు అనిపించడం లేదు. పెట్టినట్టు నీకు అనిపిస్తుందా అమ్మా? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? తల్లి ప్రేమ ఎప్పటికీ పాత పడకూడదని. నా తల్లి అసలే అందరి తల్లుల్లా కాదు కదా, కొందరి తల్లుల్లా ప్రత్యేకమైన తల్లి కదా. కన్న ప్రేమ చూపించడంలో నీ తర్వాతే ఎవరైనా. మరంతే కదరా, కన్న బిడ్డల కన్నా నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు. మీ తర్వాతే ఎవరైనా. నువ్వు నీ చెల్లి మీరిద్దరే నా ప్రాణాలరా. ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. టిఫిన్ పెట్టి వస్తున్నా. అయ్యో అన్నట్టు మర్చిపోయాను, పద్మ నీకోసం ఏదో స్పెషల్గా చేసిందట. ఈ బాక్స్లో టిఫిన్ సూర్యకే పెట్టమని మరీ మరీ చెప్పింది. రా వడ్డిస్తాను. పద్మ నీకోసం ఏదో స్పెషల్గా చేసిందట. ఇప్పుడు ఈ పాయిజన్తో నేను ఇవ్వబోయే ట్విస్ట్ ఈ కొంప కొల్లేరవటానికి దారవుతుంది. మటాష్. సూర్య రారా.
అబ్బబ్బా రావేరా. చూస్తూ నిలబడ్డావేంటి? రా తిను. తింటాను. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? నీ చలవే. ఏంట్రా? చల్లగా ఏమీ లేవు, అన్నీ వేడిగా ఉన్నాయంటున్నాను. నేనటి ఇంజెక్షన్ మత్తు ఇంకా దిగలేదా? కాసేపట్లో మొత్తం దిగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అవుతుంది. ఇలా కూడా అవుతుందా? ఏమైంది? పేపర్లో ఉన్న చదువుతున్నాను చిన్నత్త. బావకి టిఫిన్ పెడుతున్నావా? పెట్టు. కడుపు నిండా తింటాడు. అది నువ్వేం చెప్పక్కర్లేదు. ఆహా, అలాగే. నగరంలో పేరు మోసిన వ్యాపారవేత్త కుటుంబంలో అలజడి. ఒకే పోలికలతో ఉన్న వ్యక్తి చేస్తున్న మోసం. ఆ మోసాన్ని కనిపెట్టలేక ఇంట్లో బిడ్డనే అవమానించిన వైనం. ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఒకేలా ఉన్నవాడు చేస్తున్న దోపిడీ. కనిపెట్టలేక అసలు వ్యక్తిని దూషిస్తున్న కుటుంబం. చివరకు పోలీసులు కనిపెట్టిందేంటంటే ఒకేలా ఉన్నవాడు ఆ తల్లి సంతానమే అని. అతన్ని అనాథలా వదిలేయడం వల్ల పగ తీర్చుకోవడానికి ఆ ఇంట్లోకే వచ్చి పగ తీర్చుకునే క్రమంలో రెండో కొడుకుని వాడుకున్నాడు అని. ఇదేంటి శామ్ చదువుతుంది నాకు వర్తించేలా ఉంది? కొంపదీసి వీడు సూర్య కాదా, ఆదిత్యనా? వీడి వాలకం మాటలు చూస్తుంటే అనుమానంగానే ఉంది. వీడు వాడో కాదో తెలుసుకోవాల్సిందే. ఇది విషయం. కుటుంబాలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. మీ నీడని కూడా మీరు నమ్మొద్దు. బీ కేర్ఫుల్. క్లూస్ ఇచ్చినంత మాత్రాన బయటపడిపోతారా? పడనిస్తానా? మొత్తం ఆరిపోయే వరకు నన్ను కనిపెట్టలేరు. నేనే సూర్య. సూర్య ప్లీజ్ అర్థం చేసుకో. ఏంటి గోల? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను సూర్య, నేనేం నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. చేస్తున్నదేంటి? చేస్తుందంతా సమంత అని చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. నిన్ను పిచ్చోడ్ని చేసి తన చుట్టూ తిప్పించుకోవడానికి నీకు మందు పెట్టేసింది. సామాన్య. అదే మందంటే డ్రగ్స్ లాంటివేవో నీకు అలవాటు చేసేస్తుంది. తన గురించి నువ్వు చెప్తే వినే స్థితిలో నేను లేను. నీ దృష్టిలో తను మంచిదని నువ్వనుకుంటున్నావు, కానీ తన ఆలోచనలో అలా లేవు సూర్య. నిన్ను దక్కించుకోవడం కోసం, నా నుంచి దూరం చేయడం కోసం ఏమైనా చేస్తుంది. నీ నుంచి దూరం అవడం ఏంటి? అసలు నీకు నేను ఎప్పుడు దగ్గరయ్యాను? నాన్సెన్స్. ఇలా మాట్లాడుకు సూర్య, నేను తట్టుకోలేను. నీ దొంగేడుపులు నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు. అదేంటి సూర్య సెకండ్కో విధంగా మాట్లాడతా? మన పెళ్లి వెంటనే జరిగిపోవాలని, సంబంధాలు చూసేమని నువ్వే మీ అమ్మగారికి చెప్పావు కదా. నేనా? నీ మైండ్ అందులోనే ఉండటం వల్ల నీకు అలా అనిపించినట్టుంది. జరగాల్సింది మా పెళ్ళే కదా, నాకు సామాన్యకి. ఒకరిష్టంతో మనకు పని సామాన్య, మన ఇష్టంతోనే మనకు పని. ఏం కాదు, ఇదంతా సమంత మెడిసిన్ ప్రభావమే. నా వైపు మల్లుతున్న నీ మనసుని టైంకి డోస్ ఇచ్చి మార్చేస్తుంది.
ఏయ్, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? నేను చెప్పేది నువ్వు నమ్మను అంటే సూర్య, ఏమైంది సూర్య? ఇప్పుడు గనక గదిలో సూర్య ఉంటే కిందున్నవాడు ఆదిత్యే. దేవుడా, ఉంటే ఏం చేద్దాం? నాకేం తోచడం లేదే. అయ్యో. వామిటింగ్ వచ్చేలా ఉందా సూర్య? ఏయ్, వెళ్ళు. అమ్మయ్యా, లేడు అంటే కిందన్నాడు సూర్యే. అత్తయ్య గారు, అమ్మా సామాన్య, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఏ అత్తయ్య గారు, మీ అబ్బాయి గదిలో నేను ఉండకూడదా? అబ్బే, ఎందుకు ఉండకూడదు? ఎందుకు వచ్చావా అని అంతే. రూమ్ క్లీన్ గా ఉందో లేదో చూద్దామని వచ్చాను. అయినా నీకెందుకమ్మా శ్రమ? నేనున్నానుగా. అన్ని పనులు మీరే చేస్తే ఇక నేనుండి ఏం ప్రయోజనం అత్తయ్య గారు? అమ్మా అమ్మా, ఇంతకీ నువ్వు టిఫిన్ చేసావా? పద పద, టిఫిన్ చేద్దాం. అత్తయ్య గారు, నేను రూమ్కి వెళ్ళొస్తాను. సరే, తొందరగా వచ్చే. ఇదిగో టిఫిన్ చల్లారిపోతుందో, వచ్చేయి. అమ్మయ్యా, ఇక భయమే లేదు. దేవుడా, నా కొంప ముంచకుండా కాపాడావు. థాంక్ గాడ్, వెళ్ళిపోయింది రాక్షసి. ఏంటి చిన్నత్త ఎంత రిలాక్స్ గా ఉంది? బావని గదిలో చూడలేదన్నమాట. ఏంటి అడ్డొచ్చి నిలబడ్డా? నువ్వు మీ అబ్బాయి గుడ్డించి టెన్షన్ గా వచ్చేస్తే ఏమైందా అని భయపడొచ్చాను చిన్నత్త. నాకేమవుతుంది? నువ్వేమన్నా చేస్తేనే అవుతుంది. అన్నీ నేను చేసినవేనా చిన్నత్త? గుర్తు తెచ్చుకుని కంగారు పడుతున్నావు? అరుపులు ఏమీ వినపడడం లేదంటే మా అమ్మ మా తమ్ముణ్ణి ఇంకా చూడలేదన్నమాట. ఓకే, ఇక నా పని మొదలు పెడతాను. ఇదిగో. అదిగో బావా, నువ్వు వచ్చే వరకు తిననని వెయిట్ చేస్తున్నాడు. పద్మ నీకోసం ఏదో స్పెషల్ గా చేసిందట. కన్న బిడ్డకు గోరుముద్దలు తినిపించుకో, వెళ్ళు. దీని మాటలు చేష్టలు కూడా నా గతం తెలిసినట్టే ఉన్నాయి. నాకేం తెలియచినత్తా? ఆహా, మీ తల్లి కొడుకుల ప్రేమేంటో తెలీదని చెప్తున్నాను. వెళ్ళు, పాపం బిడ్డ ఎదురు చూస్తున్నాడేమో. రుచికరమైన వంటలు విషపూరితమయ్యాయి. ఇక రచ్చ రచ్చే. మరి రచ్చ చేయడానికి మిగిలిన కుటుంబ సభ్యులు కనిపించడం లేదంటబ్బా. అక్క, అటు వెళ్తున్నావేంటక్క? రా, టిఫిన్ చేద్దు గాని. నాకిప్పుడు ఆకలిగా లేదు సూర్య, నువ్వు చెయ్యి. అక్క,
తింటే అదే ఆకలి రాక్క. కూర్చో. నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు, టైంకి తినాలి. రాక కూర్చో. కూర్చో. బావగారిని చంద్రాన్ని కూడా పిలవకపోయావా? ఏమండి చంద్ర, టిఫిన్ చేద్దురు కదండి. ఎస్కేప్ అయ్యావా ఆదిత్య? దొరుకుతా, దొరికిస్తా. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆకలేస్తుంది. నువ్వు తినేయచ్చు కదరా. ఒక్కడిని ఎలా తిన్నమ్మా? పద్మక్కను పిలిస్తే నాకు ఆకలేయడం లేదు అంటుంది, నన్ను తినమంటుంది. ఎందుకు ఆకలేయడం లేదు? పొద్దున్నే తినేస్తుందిగా. ఏమో మరి ప్రాబ్లం ఏంటో. చంద్రని నేను కొట్టిన విషయం అక్కింకా మనసులో పెట్టుకుందేమో. అదేం లేదు సూర్య, నేను ఆ రోజే ఆ విషయం మర్చిపోయాను. అది అది అక్కంటే. ఇంతకు ముందే కదా అంత నీరసంగా కనిపించాడు, ఇప్పుడేంటి ఇంత హుషారుగా ఉన్నాడు? ఇదేంటి వాసన అదోలా ఉంది? ఏం వాసనరా? ఏదో కలిపిన వాసన వస్తుందమ్మా. అమ్మా, దీనిలో విషయం కలిసింది. విషమా? అవునమ్మా, విషమే. అనుమానమే లేదు, ఇది పాయిజన్ అమ్మా. విషం ఎలా కలుస్తుందిరా? కలిపితే కలుస్తుంది. సూర్య, నన్ను చూసి చెప్తున్నావేంట్రా? కలిపింది నువ్వైతే ఇంకెవరిని చూసి చెప్తానక్క? సూర్య, విషయం కలిపే వరకు వెళ్ళిందంటే నన్ను చంపేద్దామనేగా. సూర్య, అలా మాట్లాడకు. మాట్లాడేటట్టు చేశావు కదా. నేను నీ తమ్ముడిని కొట్టానని అది మనసులో పెట్టుకుని ఈ తమ్ముడిని. లేదు సూర్య, నాకేం తెలీదు. అసలు నేను ఈ విషయం కలపలేదు. విషయం కలపబట్టే కదా సూర్యకి స్పెషల్ గా చేశాను, ఈ బాక్స్ ని సూర్యకే పెట్టు అన్నావు. పిన్ని, ఛీ, నేను వాడికన్నా ఎక్కువగా చూసుకున్నాను. వాడిని తప్పించాలనుకుంటావని అనుకోలేదు. చిన్నత్తయ్య గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి. పద్మ గురించి మీకు తెలీదా? పద్మ అలా చేస్తుందా? వారసుడి హోదా కోసం అయి ఉంటుంది శ్రీనివాస్ గారు. నేను పోతే చంద్రానే కదా. సూర్య ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకురా. అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. నేనేం చేయలేదురా. నా గురించి నీకు తెలీదా చెప్పు? తెలిసిందిగా అక్క. రే సూర్య, నువ్వు నన్ను అంటున్నావా? తప్పుగా నేనేమి అనలేదు. తప్పుగానే చూస్తున్నావుగా. తప్పేంటక్క? తప్పేంటి? కనిపిస్తుంది ఏంటి? ఏముంది? ఏముందంటావేంటి? విషయం కలిపిందని చెప్తుంటే. కలపడం నువ్వు చూసావా? సూర్య చెప్తున్నాడు కదా. నువ్వు చూసావా సూర్య?
కలపలేదు అనటానికి నువ్వు చూసావా సమంత? చూడకపోయినంత మాత్రాన పద్మదిన విషయం కలిపింది అంటే నేను నమ్మను.